హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మంజుమల్ బాయ్స్ తెలుగు డబ్డ్ వెర్షన్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈ మూవీని నేను నైట్ చూశాను, అంటే ఈవినింగ్ స్పెషల్ ప్రీమియర్ అయితే పడ్డది. అది చూసి వచ్చి ఇప్పుడు నైట్ ఈ రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీకు మార్నింగ్ 7:30కి అయితే అప్లోడ్ చేస్తాను, ఇప్పుడు నైట్ రికార్డ్ చేసేసి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మంజుమల్ బాయ్స్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. అంటే బేసిక్గా సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సర్వైవల్ అనేది ఉంది కదా, సో అది మనకి బేసిక్గా ఫస్ట్ హాఫ్ చాలాసేపు గడిచిన తర్వాత వస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 15 నిమిషాలు ఉందనగా మనకు ఆ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే అంతగా ఏం అనిపించదు, అంటే అలా వెళ్ళిపోతుంటుంది. బేసిక్గా కొంత ఫన్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని జోక్స్ మాత్రమే మన తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటాయి. మిగతా స్టైల్ ఆఫ్ జోక్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత కనెక్ట్ అయ్యేటట్టుగా కానీ అంత ఇంప్రెసివ్గా కానీ ఏం లేవు. అండ్ స్టార్టింగ్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది, అది కూడా ఒక ర్యాప్ టైప్లో ఉంటుంది. అది కూడా అంతకేం లేదు తెలుగు డబ్బింగ్లో, అంటే సాంగ్ని తెలుగులో డబ్ చేసినప్పుడు. తలుమల్ల సాంగ్స్ ఉన్నాయి చూడండి, తెలుగులో డబ్ చేస్తే ఎలాగున్నాయి అవన్నీ. సో ఆ పాట వింటే బేసిక్గా అలాగే అనిపించింది అనమాట. బట్ ఎనీహో ఇంకొక పాట అయితే బాగానే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది, అంటే అది కూడా బోర్ కొట్టదు, ఎందుకంటే మూవీ లెంత్ తక్కువే కాబట్టి మరీ బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే రాదు. కానీ కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫస్ట్ హాఫ్. బట్ ఎప్పుడైతే ఈ మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుందో సర్వైవల్ పాయింట్, ఇంకా అక్కడ నుంచి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ అయితే మాత్రం. అంటే మరీ ఎక్కువగా టర్న్లు కానీ ట్విస్ట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండవు, బట్ చాలా సింపుల్ పాయింట్స్తోనే మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో సెకండ్ హాఫ్లో. సో వావ్ అనిపిస్తుంది కూడా కొన్ని చోట్ల. సో డెఫినెట్గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం టోటల్లీ గుడ్, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ ఇంటర్వెల్కి ముందు 15 నిమిషాల నుంచి బాగా అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. బేసిక్గా సర్వైవల్ బేసిస్ మీద రీసెంట్గా మనకి చాలా సినిమాలు వచ్చాయి, అంటే గామి కానీ లేదంటే ఆడు జీవితం కానీ లేదంటే ఈ మంజుమల్ బాయ్స్ కానీ మొత్తం అన్నీ కూడా సర్వైవల్ బేసిసే. గామి ఏమో మంచు పర్వతాలు, అండ్ ఆడు జీవితం ఏమో ఎడారి, అండ్ ఇదేమో ఒక గుహ, ఒక లోయ అలా అనుకోవచ్చు మనం. సో బేసిక్గా మూవీ అయితే బాగుంది. అండ్ ఈ వీకెండ్ ఇంకా చూసింది 2 సినిమాలే కదా, అంటే ఫ్యామిలీ స్టార్ అండ్ ఇది. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఆబ్వియస్లీ మంజుమల్ బాయ్స్ అని చెప్పొచ్చు. అంటే డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. డైలాగ్స్కి అయితే మాత్రం చాలా వరకు ప్రాపర్గానే డబ్ చేయడం జరిగింది. సో డబ్బింగ్ పరంగా కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలేదు, ప్రాపర్గానే డబ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కొన్ని సీన్స్కి సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ క్లైమాక్స్లో మనకి పే ఆఫ్ ఉంటుంది. అంటే ఒక సాంగ్ కానీ లేదంటే ఒక రోప్ సీన్ కానీ వీటన్నిటిని కూడా మనకి క్లైమాక్స్లో మళ్ళీ కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ అవి చాలా బాగా అనిపిస్తాయి. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చినప్పుడు మాత్రం అంతగా ఏం అనిపించదు. పాట అయితే బాగుంటుంది, పాట ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఆ పాట ఇంకేంటో కాదు, మనకందరికీ బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఇన్ఫ్యాక్ట్ అది ఒకప్పుడు విన్నాము, ఆ తర్వాత నాని గారు పాడుతున్నట్టుగా ఒక సినిమాలో ఉంటే అందులో కూడా మనం విన్నాం. సో మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు చాలామందికి. సో ఆ సాంగ్ బేసిస్ మీద స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్లో దాన్ని మళ్ళీ కనెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా కొన్ని పాయింట్స్ చాలా బాగా తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా డైరెక్టర్కి అయితే మాత్రం క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు ఈ విషయంలో. అంటే ఆ స్టోరీని పిక్ చేసుకోవడం కానీ దాన్ని తీసుకెళ్ళిన విధానం కానీ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. సో డెఫినెట్గా మూవీ అయితే బాగుందని చెప్పొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఫ్లాట్గా అనిపిస్తుంది మీకైతే. సో అది పాయింట్. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. బేసిక్గా మొత్తం అందరూ కూడా ఫ్రెష్ యూత్ లాగే కనబడుతూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ కొత్త వాళ్ళు అయినా కూడా మొత్తం అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ కొన్ని పర్టికులర్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్లో ఇంకా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా, అంటే కొంచెం ఏజ్ ఎక్కువే బట్ ఇంకా పెళ్లి కాలేదనమాట, ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఒక అతను ఉంటాడు. ఆ పర్సన్ అయితే మాత్రం చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా మాక్సిమం అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అతనైతే మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, బట్ అతనికి స్కోప్ ఎక్కువ దొరికింది. సో అది పాయింట్ అనమాట. బట్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మరి ఈ సినిమాని ఎక్కడా కూడా ల్యాగ్ అయిపోకుండా చూసుకున్నారు. ఎస్పెషల్లీ లెంత్ విషయంలో కానీ లేదంటే
కొన్ని అన్నెసరీ సీన్స్ ఏదో ఒకటి పెట్టి అది పొడిగించేయాలి అని కాకుండా ఎంతవరకు అవసరం అంతవరకే పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమాకి మొదట ఒక 3-4 నిమిషాల పాటు థ్యాంక్స్ టు అని వస్తుంటుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. సో అక్కడే ఒక 5 నిమిషాలు ఎగిరిపోద్ది. సో సినిమాని మనం చూసుకున్నట్టయితే బేసిక్గా లెంత్ అయితే తక్కువే, ఒక 2 గంటల 5 నిమిషాలు 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది అంతే. సో అది పాయింట్ అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా తీసుకోవడం జరిగిందనమాట. ఆడి జీవితం మూవీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ మూవీలో ఉన్న పాయింట్ ఎంత మంచిదైనా, పృథ్వీరాజ్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత అద్భుతంగా చేసినా కూడా అది బాగా డ్రాగ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. సో అది ప్రాబ్లం అనమాట. ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆ ప్రాబ్లం అయితే లేదు. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో అదే గై సిచ్యువేషన్. సో డెఫినెట్గా డైరెక్టర్కి అయితే మాత్రం చాలా బాగా క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ చెప్తున్నాను కదా, బీజిఎమ్స్ మరీ ఎక్కువేం లేవు, ఉన్నంత వరకు ఓకే. అండ్ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ అదే చెప్పాను కదా, తలుమల డబ్బింగ్ సాంగ్ లాగే ఉంటుంది అదైతే మాత్రం. సో ఇంకొకటి ఏదో ఉంటుంది, అది కొంతవరకు ఓకే అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ స్టోరీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్న, సెకండ్ హాఫ్ అయితే మాత్రం లిటరల్లీ 2 కూడా ఉంది. సో దానివల్ల ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.8 out of 5. సో దార్శిక దిస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.